గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. రోడ్డెక్కిన ప్రజాపాలన, ఏజెన్సీ చేతికి గ్యారంటీల డాటా. బాలనగర్ ఫ్లైఓవర్పై ప్రజాపాలన దరఖాస్తులు. ర్యాపిడో బైక్పై వెళ్తుంటే తాడు తెగి రోడ్డు పాలు. గాలికి ఎగిరిన అప్లికేషన్లు చూసి జనం అవాక్కు. ప్రజల నిలదీతో అసలు నిజాలు బయటకు. ప్రైవేట్ ఏజెన్సీకి కంప్యూటరీకరణ బాధ్యతలు అనే ఒక వార్త చూస్తున్నాం. పథకాలు ఆపితే నిలదీస్తాం. ప్రజా సంక్షేమాన్ని సమాధి చేసేలా కాంగ్రెస్ సర్కారు కుట్రలు. దళిత బంధు లబ్ధిదారుల అకౌంట్లు ఫ్రీజ్. గృహలక్ష్మి పథకం అన్యాయంగా రద్దు. పేదలు, దళితులు, వెనుకబడిన వర్గాలు, మైనార్టీలకు అండగా నిలుస్తాం. మేం ప్రతి గడపకు వెళ్లి సంక్షేమ పథకాలు అందించాం. కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా పార్టీ ఆచరణ. నిజామాబాద్ పార్లమెంటు సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దళిత బంధువుల దండయాత్ర. 2వ విడత డబ్బులు ఇవ్వండి, వ్యాపారాలు కొనసాగించొద్దా, వినతి పత్రం ఇచ్చినా పట్టించుకోరా. కరీంనగర్ ప్రజావాణి కార్యక్రమంలో దళిత బంధు లబ్ధిదారుల ఆందోళన. నల్లగొండ కలెక్టరేట్ వద్ద దీక్ష. స్పష్టత ఇవ్వని కాంగ్రెస్ సర్కార్. డోలాయమానంలో లబ్ధిదారులు ఉన్నారు. డబుల్ ఇండ్లు ఎందుకు ఇవ్వరు, ఎంపిక చేసినా కేటాయించకపోవడంపై ఆగ్రహం. యన్మన్గండ్లో ఇండ్ల ఎదుటే భీష్మించిన లబ్ధిదారులు. సొంతింటి కలను నిజం చెయ్యని మార్పు ఇది అని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గృహలక్ష్మిని కొనసాగించాలి, వెంటనే బిల్లులు చెల్లించాలి. వరంగల్ జిల్లాలో లబ్ధిదారుల నిరసన. తహసీల్దార్లకు వినతి పత్రాలు అందిస్తూ ఉన్నారు. బ్రాహ్మణ పరిషత్ పథకాలకు బ్రేక్. నిధులు లేకపోవడంతో ముందుకు సాగని పథకాలు. పాలక మండలి రద్దుతో నిలిచిన కార్యకలాపాలు. భగ్గుమన్న మిర్చి రైతు. వరంగల్, ఖమ్మంలో అమాంతం తగ్గిన ధర. తక్కువ ధరకు కొనుగోలుపై తీవ్ర ఆగ్రహం. వరంగల్ మార్కెట్లో వ్యాపారుల తీరుపై నిరసన. ప్రధాన రహదారిపై 2 గంటలు రాస్తారోకో చేశారు మిర్చి రైతులు. గ్రూప్ 1లో మళ్లీ ఇంటర్వ్యూ. తొలగించిన విధానం మళ్లీ తెరపైకి. సంకేతాలు ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి. అదే జరిగితే నియామకాల ఆలస్యం. పారదర్శకత కోసం ఇంటర్వ్యూలు రద్దు చేసిన కేసీఆర్ సర్కార్. తీన్మార్పై ఇజ్జత్ దావా వేస్తాం. అసత్య ప్రచారమే కాంగ్రెస్ పార్టీ విధానమా? నీలిమాకు 1992లోనే ఉద్యోగం వచ్చింది. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ సర్కారు ఉందా? ఎమ్మెల్యే పల్ల రాజేశ్వరరెడ్డి మండిపాటు. డీజీపీ గారు, నా బిడ్డలకు దిక్కేవారు? నా భర్త హత్యకు సూత్రధారుల్ని వెంటనే అరెస్ట్ చేయండి. చంపించిన వాళ్ళు బయటనే తిరుగుతున్నారు. బీఆర్ఎస్ నేత మల్లేష్ భార్య నిర్మల వినతి. ప్రజాస్వామ్యంలో హత్య రాజకీయాలకు తావు లేదు అంటూ బీఆర్ఎస్ నాయకులు స్పష్టం చేస్తున్నారు. డీజీపీకి వినతి పత్రం అందించారు. ఈ మేరకు వాళ్ళు భట్టిని సీఎం చేస్తారనుకున్నా, ముఖ్యమంత్రి అవుతారనే మా కార్యకర్తలు కష్టపడ్డారు. ఆయన పేరు ప్రకటించకపోవడం బాధ కలిగించింది. ఒక్కసారిగా కుప్ప కూలినట్లయింది. భట్టి సతీమణి నందిని ఓ సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. బిల్కిస్ దోషులు మళ్లీ జైలుకే. 11 మంది దోషుల విడుదల చెల్లదు. 2 వారాల్లో వారిని జైలుకు పంపించాలి. బిల్కిస్ బానో పిటిషన్పై సుప్రీంకోర్టు తీర్పు. గుజరాత్ ప్రభుత్వం తన అధికారాలని దుర్వినియోగం చేసిందని వ్యాఖ్య. మతి లేకుండా శిక్షాకాలాన్ని తగ్గించిందని సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ టుడే. ఓన్లీ బీఆర్ఎస్ కెన్ ప్రొటెక్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ స్టేట్, సేస్ కేటీఆర్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఎట్ ఏ preparatory meeting of Nizamabad Lok Sabha constituency in Telangana Bhavan yesterday. Bilkis Bano rapists to be back in jail. మరొక వార్త చూస్తున్నాం. గవర్నమెంట్ ఫార్మ్స్ క్యాబినెట్ సబ్ ప్యానల్ ఆన్ 6 గ్యారంటీస్. రైట్, ఇవి పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు. వీటికి సంబంధించి వార్తలు వాస్తవాలు చర్చలోకి వెళ్దాం.